కార్పొరేట్ స్కూళ్ళు కానీ కాలేజ్ కానీ ఇప్పుడు ప్రముఖంగా వినపడే తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ వినపడే స్కూళ్ళు మొత్తం కూడా రాజకీయ నాయకులయ్యే. మరి దాని మీద మీరు ఎలా పోరాడతారు? రాజకీయ నాయకులయ్యే కాబట్టే కదా చట్టాలలో అమలు 2009లో పెట్టిన చట్టం ఇంతవరకు కూడా 2026 వచ్చినా కూడా అమలు కాలేదంటే దానికి మెయిన్ రీజన్ ఏంటంటే వాళ్ళే కార్పొరేట్ స్కూళ్ళు వాళ్ళే కార్పొరేట్ హాస్పిటల్ వాళ్ళే కార్పొరేట్ అంతా వాళ్ళ రాజ్యసభలలో శాసనసభలలో వాళ్ళే ఉంటారు. కాబట్టి ఇప్పుడు మనకి ఏ చట్టం అమలు కావాలన్నా మనకు శాసనసభ రాజ్యసభలనే కావాలి. అందులోనే వాళ్ళు ఉన్నప్పుడు అది మొత్తం వాళ్ళ చేతుల్లో ఉన్నప్పుడు ఎట్లా అమలు చేయాలంటే వాళ్ళే చేయాలి. వాళ్ళే అయినప్పుడు వాళ్ళు ఎట్లా అమలు చేస్తారు? అవి అమలు కావాలంటే మనం పోవాలి, అందులోకి మన బీసీ వర్గం పోవాలి, మన పేద వర్గం పోవాలి. అప్పుడు కానీ మన పేదవాళ్ళ గురించి కొట్లాడే ఒక మనిషి అందులో ఉండాలి. అప్పుడు ఫైటింగ్ జరుగుతుంది, దానికి ఒక పరిష్కారం దొరుకుతుంది తప్ప అంత ఇప్పుడు వేలు వాళ్ళదే కన్ను వాళ్ళదే అన్నీ వాళ్ళ చేతికిచ్చి కత్తి వాళ్ళ చేతికిచ్చి ఫైటింగ్ మనం చేయాలంటే అయ్యే పని కాదు. కార్పొరేట్ స్కూళ్ళు కాలేజీలు అన్నీ వాళ్ళే, అమలు చేసేది వాళ్ళే, చట్టాలు తెచ్చేది వాళ్ళే. చట్టాలు ఇప్పుడు అది ఉంది ఈడబ్ల్యూఎస్ ఉన్నది, ఒక్క సంవత్సరం కాదు 1 నెలలో అమలైంది. అది ఎందుకు అమలైంది? రెడ్డి వర్గాల అగ్రకులాలది కాబట్టి 1 నెలలో. 2009లో మనకి ఈ రైట్ టు ఎడ్యుకేషను మనం ప్రపోజల్ పెట్టినా కూడా ఇవాళ 2026 వచ్చినా కూడా అమలు కాలేదంటే అక్కడ మనోడు లేడు కాబట్టి. వడ్డించే కాడ మనోడు ఉంటే మనకు కంచంలకు మెత్తుకొస్తుంది. వడ్డించే కాడ ఉన్నో పెట్టి మనకు పెట్టంటే అయ్యే పని కాదు అది. ఆ చట్టాలు అమలు కావాలంటే మన బీసీ వర్గాలు ఉండాలి, మన బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాలలో మన చేతులకు రాజ్యపాలన రావాలి. మన చేతులకు రాజ్యపాలన వస్తే ఈ చట్టాలు అవే అమలైతే అప్పుడు ఈ పేద ప్రజలకు న్యాయం సమాన్యాయంగా జరుగుతుందని. అంటే తీన్మార్ మల్లన్నో లేకపోతే టీఆర్పీ పార్టీలో పోరాడితే ఈ మొత్తం అమలు అయితే అంటారా? ఖచ్చితంగా కావాలి. ఇప్పుడు మల్లన్న అంటే ఒక్కడే కాదు, మల్లన్న అంటే ఒక శక్తి. ఇవాళ ఒక రెడ్డి ఆయనని ఒక ఎలం ఆయనని అసలు మా దగ్గరికి రావద్దు, మా న్యూస్ వేయొద్దు, మీరు వెళ్ళిపోరు అనే దమ్మున్న మొగోడు అంటే తీన్మార్ మల్లన్న అంటే ఒక్కడే కాదు, కొన్ని కోట్ల గొంతులు ఆయన వెనకాల ఉన్నాయి. తీన్మార్ మల్లన్న ఏది చేసినా ఒక పద్ధతితో చేస్తాడు కాబట్టి ఖచ్చితంగా ఆయనకు మద్దతుగా. ఇప్పుడు కొత్తలు కాబట్టి ఏదో వస్తున్నారు, ఇంకొక 6 నెలల్లో అటు ఇటు అవుతుంది, ఇటు దట్ అవుతుంది. ఖచ్చితంగా మేము ఏదైతే అనుకున్నామో అది ఖచ్చితంగా నెరవేరుతుంది. ఆ స్టేజ్గా మేము ప్రయాణిస్తాం. ఇప్పుడు మీరు చెప్పే ఆర్టీ యాక్ట్ 2009 అమలుకు వస్తే 25% మాత్రమే కార్పొరేట్ స్కూల్లో ఫ్రీ ఇస్తారు, విద్యను ఇస్తారు. కానీ కవిత పార్టీ పెట్టి మొత్తం కార్పొరేట్ స్కూల్లో ఫ్రీ విద్యను అందిస్తారు. ఇది దేంతో నవ్వాలో కూడా అర్థం కావట్లే నాకు. ఎందుకు నవ్వాలంటే 2014 నుంచి 20 మొన్నటి వరకు అలయ్యేగా ఉన్నది. కలవకుండా కవిత అంటే ఎవరు? చంద్రశేఖర్ రెడ్డి బిడ్డ అనే మేము అనుకుంటున్నాం. మరి ఈ 12 ఏళ్ళు ఈ 10 ఏళ్ళు పాలన జరిగింది కదా వాళ్ళదే. మరి అప్పుడు పతిశైల గడివిక పోయినా అది కవితక్క అయ్యాలే గుర్తు రాలేదా? ఈ తెలంగాణలో పేద ప్రజల కష్టాలు నష్టాలు అయ్యాల గుర్తు రాలేదా? అక్కకి గుర్తు వచ్చిందంటే అడిగిందంట, కానీ అడిగితే జరగట్లేదు కాబట్టి అని చెప్పిందంట. బయటకు వచ్చిందంట, క్షమించమని కోరుతుంది. ఇప్పుడు ఎవరికి ఇదంతా స్టంట్? ఎవరైనా కానీ భాగవతం ఇది, ఎవరైనా కానీ భాగవతం అయ్యా. పోయి లిక్కర్ స్కాములలో చేరి ఆ లిక్కర్ స్కాముల నుంచి బయటపడడానికి బీజేపీకి తోని టైఅప్ అయ్యి వాళ్ళ అన్న పోయి అందులో టైఅప్ అయ్యి మా బీఆర్ఎస్ని బీజేపీలో విలీనం చేస్తామని కపట నాటకాలు ఆడి ఆ ఇంటర్నల్గా అన్ని ఒప్పందాలు కుదిర్చుకొని మళ్ళా జనాలని ఈ ఎర్రేంగలప్పలు ఎట్ట చేయాలి తెలంగాణ ప్రజలని వచ్చి ఇవ్వాలా 2 కోప్పులు వేసి ఇగ్గు పెట్టి ఇంత బోటు పెట్టి కాటన్ చీర కట్ట నీ జైలలితని తెలంగాణకు అమ్మనంటే 10 ఏళ్ల నుంచి ఏ గడి వీకమైంది. ఇప్పుడు కవితక్క అన్న పేరు ఇప్పుడు అమ్మగా మార్చుకుంటుందంట. ఎవరికయ్యా అమ్మ? ఎవరికి ఏ రకంగా అమ్మ? నిన్నటిదాకా అక్క అయింది, ఇప్పుడు అమ్మ అయిందా? ఎట్టయితుంది అది? అనగానే మనం కావద్దు, మన అమ్మగా మనం యాక్సెప్ట్ చేసుకోవద్దు. అట్లాంటి స్కీములు చేసేటామని స్కాములు చేసేటామని లిక్కర్ దందాలు చేసేటామని మన అమ్మగా చెప్పుకోవాలంటే మాకు సిగ్గు చేయటం. మేము చెప్పుకోం. ఆమె ఎవరు చెప్పుకుంటారు? ఆ తెలంగాణ రాజ్య వాళ్ళ టీఆర్ఎస్లో వాళ్ళ సోము దీని బిల్డింగులు కట్టి వాళ్ళు చెప్పుకుంటారు. మనకు అవసరం లేదు ఆమె అమ్మ. తెలంగాణకి ఏదో ఒక రోజు అవుతుందిలే కళలా బట్టపైటీలు ఇప్పుడు ఎండాకాలం కదా వేసేసుకొని కలగా ఉంటుంది. అవుతుంది ఖచ్చితంగా అయితే.